ప్రయోగశాల కృత్యం. ఉద్దేశం: స్థానికంగా దొరికే నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించడం. కావలసిన పరికరాలు: గాజు బీకర్లు, నీలి లిట్మస్ పేపర్, ఎరుపు లిట్మస్ పేపర్, pH సూచిక, సబ్బు, కుళాయి నీటి నమూనా, బావి నీటి నమూనా, చెరువు నీటి నమూనా. ప్రయోగ విధానం: కుళాయి నీరు, బావి నీరు, చెరువు నీటి నమూనాలను వేర్వేరు గాజు బీకర్లలో సేకరించాలి. నీటి వాసనను పరిశీలించుట. సేకరించిన నమూనాలను వేరువేరుగా వాసన చూసి పరిశీలించాలి. ఈ విద్యార్థులు సేకరించిన నమూనాల వాసన ఎలా పరిశీలిస్తున్నారో గమనించండి. నీటి రంగును పరిశీలించుట. సేకరించిన నమూనాల రంగు చూసి పరిశీలించాలి. ఈ విద్యార్థులు నీటి రంగును ఎలా పరిశీలిస్తున్నారో గమనించండి. లిట్మస్ పేపర్ ద్వారా ఆమ్లత్వం, క్షారత్వంలను పరిశీలించుట. నీలి లిట్మస్ పేపర్ను నీటి నమూనాలలో ముంచినప్పుడు ఆ పేపర్ ఎరుపు రంగులోకి మారితే ఆ నీటికి ఆమ్లత్వం ఉందని భావించాలి. ఎరుపు లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారితే ఆ నీటికి క్షారత్వం ఉందని భావించాలి. ఈ విద్యార్థులు సేకరించిన నమూనాలలో లిట్మస్ పేపర్ను ఉపయోగించి ఎలా పరిశీలిస్తున్నారో గమనించండి. pH సూచికను ఉపయోగించి కూడా నీటి ఆమ్లత్వం, క్షారత్వంలను పరిశీలించవచ్చు. నీటి నమూనాలో ముంచిన pH పేపర్ను pH సూచిక ద్వారా ఎలా పరీక్షిస్తున్నారో గమనించండి. నీటి కఠినత్వంను పరిశీలించుట. నీటిలో సబ్బును కలపడం ద్వారా నీటి కఠినత్వాన్ని తెలుసుకోవచ్చు. ఎక్కువ నురుగు వచ్చిన నీరు మంచినీరుగాను, తక్కువ నురుగు వచ్చిన నీరు కఠినత్వం ఉందని భావించాలి. ప్రయోగం నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: లిట్మస్ పేపర్ రంగు మారడాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. నీటి నమూనాలను రుచి చూడడానికి